కార్గ్ ఐలాండ్ అనేది పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఒక చిన్న దీవి. ఇది ఇరాన్ తీరానికి దగ్గరగా ఉంటుంది. దీవి చాలా చిన్నది, సుమారు 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ సైజ్ చిన్నదైన దాని ప్రాముఖ్యత చాలా పెద్దది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇరాన్ ఆయిల్ ఎగుమతుల గుండె అన్నమాట. ఇరాన్ దేశం నుంచి వచ్చే 90% ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇరాన్ కు ఎంత ప్రాముఖ్యత ఉందో. రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఇక్కడ నుంచే ట్యాంకర్లలో లోడ్ అవుతుంది. పెద్ద పైప్ లైన్స్ అన్ని ఇక్కడికి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకు ఇక్కడే? ఇరాన్ తీరంలో చాలా చోట్ల నీరు షాలో గా ఉంటుంది, కానీ కార్గ్ దగ్గర డీప్ వాటర్ ఉంటుంది. పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ సులభంగా వస్తాయి. అందుకే ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి బ్యాక్ బోన్. ప్రస్తుతం ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ పెరుగుతుంది. ఈ సమయంలో కార్గ్ ఐలాండ్ ఎందుకు ఫోకస్ ఉంది? ఇది డ్యామేజ్ అయితే ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ స్టాప్. అంటే దేశానికి ఇన్కమ్ భారీగా తగ్గిపోతుంది. ప్రపంచంలో ఆయిల్ సప్లై కూడా తగ్గిపోతుంది. అందుకే కొన్ని నివేదికల ప్రకారం కార్గ్ ఐలాండ్ ని టార్గెట్ చేయడం అంటే ఇరాన్ ఎకానమీ మీద డైరెక్ట్ అటాక్ లాంటిది. ఇది షట్ డౌన్ అయితే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఫ్యూల్ ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ప్రభావం ఉంటుంది, ఎందుకంటే ప్రపంచానికి మిడిల్ ఈస్ట్ ఆయిల్ చాలా కీలకం. మొత్తానికి కార్గ్ ఐలాండ్ చిన్నదైన ఇది ఇరాన్ యొక్క ఆయిల్ లైఫ్ లైన్, అలాగే ప్రపంచం ఎనర్జీ సిస్టమ్ లో ఒక కీలక భాగం. మీకు ఏమనిపిస్తుంది? ఇది వార్లో టార్గెట్ అవుతుందా లేదా? కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.